సుకుమార్ గారు ఒక కామెంట్ చేశారు. 'పుష్పలో' చేయాల్సిన వ్యక్తి అవును. ఈయన. అవును. ఒకవేళ మళ్ళీ మీకు అంటే 'పుష్ప 3' తీస్తే గనక ఒకవేళ మీరు మంచి క్యారెక్టర్ ఇస్తే చేస్తారా ఇట్లాగా? ఓన్లీ ఇలాంటి సెలెక్టెడ్‌గా చేసుకుంటూ పోతుంటారా? చేస్తానండి. అంటే మంచి క్యారెక్టర్ వస్తే డెఫినిట్‌గా చేస్తానండి. బన్నీ గారితో స్క్రీన్ షేరింగ్ అంటే ఎలా ఫీల్ అవుతారు ఏంటి? ఆబ్వియస్‌గా చాలా హ్యాపీగా ఉంటది కదండీ. మంచి ప్రెజెన్స్ ఉన్న రోల్ ఇస్తే అంతకంటే ఏం కావాలి. బట్ ఆహ్, ఆశపడటంలో తప్పులేదు కాబట్టి వస్తే బాగుండని కోరుకుంటున్నాను. వస్తే ఖచ్చితంగా చేస్తాను. 'సుహాస్' అంటేనే కొన్ని మొత్తం డిఫరెంట్ స్టోరీస్‌తో వస్తున్నాడు. ప్రతీది గూడా వచ్చింది. కానీ సెలెక్టెడ్‌గా ఇంతవరకైతే మీది మొత్తం కూడా సక్సెస్‌గే ఉన్నాయి. కాకపోతే లాస్ట్ వచ్చినటువంటి 'శ్రీరంగ నీతులు' కొంతమంది 'శ్రీరంగ నీతిలో' నేను కంప్లీట్ హీరో కాదు కదండీ. అదే. నా ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ గాని, 'కలర్ ఫోటో', ఫ్యామిలీ డ్రామా, 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' నా సినిమాలు కంప్లీట్. 'శ్రీరంగ నీతిలో' క్యారెక్టర్ కదా! సో, అది నేను ఫుల్ లెంగ్త్‌గా ఉన్నదే నాకు కౌంట్‌లోకి వస్తది. ఇప్పటి వరకు మీ జర్నీ ఇలా సాగుతుంది. నెక్స్ట్ కొద్దిగా స్టార్ హీరోయిన్స్‌తో అంటే 'కీర్తి సురేష్' లాంటి వాళ్ళతో చేయబోతున్నారు కదా! ఎలా ఉంటుంది ఏంటి ఆ సినిమా? నేను చూడాలి ఎలా ఉంటుందో. ఆహ్, ఆహ్, వెయిటింగ్ అండి. అంటే అన్ని సినిమాలు ఇప్పుడు లైనప్‌లో ఉన్న సినిమాలు అన్నీ మంచి సినిమానే. అది కూడా ఒక మంచి సినిమానే. బట్ పెద్ద హీరోయిన్‌తో కాబట్టి ఎట్లా ఉంటుందో మరి నాకు తెలీదు. చూడాలి. షూట్ ఏం స్టార్ట్ కాలేదండి అసలు? లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి అయిన తర్వాత. హ్మ్. సుహాస్ గారు, హాయ్ మై సెల్ఫ్ హాయ్. హేమమాలిని. సో, నిజంగా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. అందరం చూసాము. ఒక కొత్త పాయింట్‌తో వచ్చారు. అంటే అందరికీ అర్థమైపోతుంది సుహాస్ కమ్స్ విత్ ఏ న్యూ స్టోరీస్, న్యూ లైనప్స్ అని చెప్పేసి. సో, ఇందులో ఎలాగైతే ఫేస్ బ్లైండ్‌నెస్ ఉంటుందో, సో, రియల్ లైఫ్‌లో అంటే అందరికీ అది ఉండదు. కాకపోతే ఒక మసక అన్నది ఉంటది కదా ఇన్సిడెంట్స్. అలాంటి ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? షేర్ చేసుకోండి ఒకటి ఏదైనా ఉంటే. గముక్కుని ఇలాగ నిద్రలో లేచినప్పుడు కొంచెం బ్లర్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా! అంటే సినిమా జరుగుతున్నప్పుడు ఏం లేదు గానీ, పొద్దున్న లేసి బ్లర్‌గా ఎప్పుడు అనిపిస్తది? రాత్రి ఎక్కువైనప్పుడు అనిపిస్తదా? ఆ! రాత్రి లేట్ అయినప్పుడు అనిపిస్తది. రాశి గారు. I was saying good words about him, and he was laughing throughout. I couldn't complete my speech also. Ade kada, if I'm speaking, I'm like, you were laughing. మా వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి వెయిట్ చేశారు. ఇదేంటి కలర్‌ఫుల్‌నెస్ ఇంకా రాలేదు అని. ఇద్దరు అమ్మాయిలు బాగుంది. వచ్చాక నారి నారి నడుమ మురారి. ఇప్పుడు సరిపోయింది.